ప్రైజ్ ద లార్డ్. ఈ దిన దేవుని వాగ్దానము. సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. కీర్తనల గ్రంథము 100వ కీర్తన 2వ వచనము. ఆరాధనయు దేవుని ప్రసన్నతయు కలిసి ఉన్నవి. ఎక్కడ ఆరాధన ఉండునో అక్కడ దైవ ప్రసన్నత ఉండును. దైవ ప్రసన్నత దిగివచ్చిన తర్వాత ఇంకనూ మనము ఆయనను ఆరాధించున్నట్లు మన హృదయము ప్రేరేపింపబడుచున్నది. మన ప్రభువు స్తుతుల మధ్య నివాసము చేయువాడు. 2-3 ఆయన పేరట కూడి వచ్చినప్పుడు నిశ్చయముగా వారి మధ్యకు దిగివచ్చును. పాత నిబంధన కాలమందు సొలొమోను దేవాలయమును ప్రతిష్ఠించినప్పుడు యాజకులందరూ దేవుణ్ణి ఆరాధించిరి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును అని చెప్పి ఆర్భాటించిరి. యెహోవా తేజస్సుతో మందిరము నింపబడినందున యాజకులు అందులోనికి ప్రవేశించుచుండిరి. మహిమ మేఘములు దేవుని ప్రసన్నత దిగువచ్చుటకు సూచనగా నిలిచెను. అవును, ఆరాధన దేవుని ప్రసన్నతను తీసుకుని వచ్చుచున్నది. దేవుని ప్రసన్నత ఎక్కడ ఉంటే అక్కడ విడుదల, అక్కడ అద్భుతములు, అక్కడ ఆనందము. కాబట్టి ఆరాధనలో ఆనందించు ప్రాణప్రియుని సంతోషపెట్టుటకు సంతోషముగా ఆయనను సేవించుడి. ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి తోడై ఉండునుగాక. ఆమెన్. God bless you.